నమస్తే అందరికి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే జబర్దస్త్ ఉన్నానండి ఇలా ముచ్చటైందనంటే టాలీవుడ్ ఇండస్ట్రీలా స్టార్ లెక్క ఎదిగిన హీరోలు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ తోని అడుగుపెట్టి గొప్ప స్థాయిలా ఎదిగిర్రు గంతే కాకుండా కొంతమంది హీరోలు మట్టుకు ఇక వాళ్ళ సొంత టాలెంట్ తోని మంచి బ్రాండ్ ఇమేజ్ ని గిట్లా సంపాదించుకొని గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఇక వాళ్ళలో చూసుకుంటే అప్పటి కాలంలో మనం మెగాస్టార్ చిరంజీవే ముందు గుర్తొస్తాడు ఇప్పటి జనరేషన్లల్లా యూత్ ఎవరైనా ఉన్నారనంటే మన నేచురల్ స్టార్ నాని రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇక రవితేజ గిట్లా అనుకోండి ఇక ఈ కోణంలో చూసుకుంటే గనక ఇక నేచురల్ స్టార్ నాని మాత్రం మొదటికెళ్ళి కథాబలం ఉన్న సినిమాలు ఎంపిక చేసుకొని వరుస సక్సెస్లతోని దూసుకోబోతున్నాడు ఇప్పుడు ప్రస్తుతం యువతలో ఉన్న హీరోలల్లా పోల్చుకుంటే ఈయన బ్రాండ్ మార్కెట్ అమాంతం చాలా ఉన్నదంట ఇంకా విజయ్ దేవరకొండ మటుకు చూసుకుంటే ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లెక్క మొదలుపెట్టిండు ఇక ఆ తర్వాత హీరో లెక్క మారి ఇక మంచి సినిమాలతోని ఇట్టుకొట్టిండు గవి గిట్లా అర్జున్ రెడ్డి పెళ్లి చూపులు గీతా గోవిందంతో అమాంతం స్టార్ హీరో లెక్క ఎదిగిండు ఇక ఆ తర్వాత ఇక వచ్చిన మంచి సినిమాలతోని వరుస సక్సెస్ లోని దూసుకుంటా పోతున్నాడు మంచి బ్రాండ్ ఇమేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు మంచి మార్కెట్ అయితే సంపాదించుకున్నాడు ఇక ఎప్పుడైతే గత కొంతకాలంగా చూసుకుంటే టాక్సీ వాళ్ళకి వెళ్ళి ఇక ఆయన ఫ్లాపులు ఇట్లా చూసే పరిస్థితి అయితే ఏర్పడ్డది ఇక ఆ తర్వాత వచ్చిన ఖుషి గిట్లా ఇక మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది ఇక మళ్ళా రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇట్లా మస్తుగా ఘోరంగా ఫెయిల్యూర్ అయిందంట ఇక ఇప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా విజయ్ దేవరకొండ మంచి కమర్షియల్ సక్సెస్ కొట్టాల్సిందే అనే మాట ఇండస్ట్రీ వర్గాలలో ఈయన పడుతున్నదంట గంతేకాదు ఇక ఈయన మార్కెట్ గిట్లా చాలా ఎక్కువనే ఉన్నదనుకుంటా ఎంత అంటున్నారంటే 50 కోట్ల వరకు మార్కెట్ ఉన్నదంట కానీ ఇక వరుస ఫెయిల్యూర్లతోని ఇక ఆ మార్కెట్ ఆ ఇమేజ్ తగ్గుతా వస్తున్నది కనుక ఇప్పుడు చేయబోయే సినిమాలు మాత్రం ఖచ్చితంగా ఇట్టు ఒట్టాల్సిందే అనే మాట అయితే గట్టిగానే వినబడుతున్నదంట మనకి ఇప్పుడు సుదీర్ఘ కాలంగా మన రవితేజ గిట్లా ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లెక్క మొదలుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ లెక్క చేసి హీరో లెక్క మారిండు ఎప్పుడైతే పూరి జగన్నాథ్ చేతిలో పడ్డాడో ఇక ఆడికెళ్ళి పూరి జగన్నాథ్ తోని 3 సినిమాలు చేసిండు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ అమ్మ నాన్న తమిళమ్మ ఈ 3 సినిమాలు మంచిగా హిట్ అయినాయి ఇక స్టార్ లెక్క ఎదిగిండు ఇక ఎప్పుడైతే విక్రమార్కుడు రాజమౌళితో తీసిండో ఇక ఆడికెళ్ళి ఈయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది ఇక ఆ తర్వాతకెళ్ళి వరుసగా సక్సెస్లతోని మంచిగా పోతా ఉన్నాడు గత కొంతకాలంగా చూసుకుంటే ఇక ఈయన ఖాతాలో ఇట్లా సక్సెస్ రేట్ అనేది తగ్గినట్లు కనబడుతున్నదంట ఇక ఈయన కెరియర్ లా 2017కి వెళ్ళి తీసుకుంటే ఇప్పటి వరకు 14 సినిమాలు చేసిండంట ఇక చూసిరా కానీ అందులో 3 మాత్రమే మంచి హిట్ అయినాయి అంట ఇక దాంట్లో ఇట్లా రాజా ది గ్రేట్ ధమాకా అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లెక్క నిలిచినాయి ఇక ఆ తర్వాతకెళ్ళి ఇక గత కొంతకాలంగా చూసుకుంటే పోయిన ఏడాదికెళ్ళి ఇప్పటి వరకు 4 సినిమాలతో వచ్చిండు ఆయన గిట్లా గవి గిట్లా వరుస ఫ్లాప్లతోనే ఉన్నాడు గనక ఇప్పుడు చేయబోయే సినిమా నెక్స్ట్ సినిమా గిట్లా ఖచ్చితంగా ఇట్టు ఒట్టాలి అనే మాట అయితే ఈయన పడుతున్నది మళ్ళా వీళ్ళిద్దరూ టాలెంట్ తోని ఎదిగినోళ్ళు గినక ఇక ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తమ సొంత టాలెంట్ తోని ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఇక ఇప్పుడు వీళ్ళ కెరియర్ చాలా చిక్కుల పడ్డదని చెప్పుకోవాలి ఇక ముందు వీళ్ళ కెరియర్లని ఎట్లా నిలబెట్టుకుంటారు అనేది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు ఇక నిజంగానే ఇప్పుడు వచ్చే వీడి 12 సినిమా గిట్లా ఇక మాస్ మహారాజా గిట్లా ఇంకా మంచి ముందడుగేసి మంచి సినిమాలు చేయడానికి జనంతా దృష్టి పెడుతున్నాడంట ఇక ఇప్పటికైనా హిట్ అందుకుంటారంటారా ఇక మీరు ఇట్లా ప్రోత్సహించురి ఇక సొంత టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు మంచి స్థాయికి ఎదుగుతారు కనుక ప్రోత్సహించాలని కోరుకుంటా మళ్ళా కలుద్దాం